హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో స్పోర్ట్స్ కోటా నుండి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ గ్రూప్ సి మరియు గ్రూప్ డి వేకెన్సీస్ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లోనే మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను. ఈ జాబ్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫీజు మరియు ముఖ్యమైన తేదీలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ జాబ్స్ కి ఏపీ అండ్ టిఎస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ముందుగా నేను తీసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో మరో కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన గ్రూప్ సి అండ్ గ్రూప్ డి జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఏపీ అండ్ టిఎస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనిలో ముఖ్యమైన తేదీలు వచ్చేసి అప్లికేషన్ ప్రారంభం అక్టోబర్ 11, 2025న అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది. చివరి తేదీ వచ్చేసి నవంబర్ 10, 2025కి సాయంత్రం 6 గంటకి క్లోజ్ అనేది అవుతుంది. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.ner.indianrailways.gov. ద్వారా మనం దీనికి అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో టోటల్ వచ్చేసి 49 ఖాళీలతోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్ గా 49 క్రీడా కోటాకు సంబంధించి భర్తీ అనేది చేయబడతాయి. వివిధ క్రీడల ప్రకారం విభజించబడతాయి. ఇందులో వచ్చేసి అథ్లెటిక్స్ సంబంధించి పురుషులకు వచ్చేసి 10,000 మీటర్ల రేస్కి వచ్చేసి ఒకటి, 5,000 మీటర్ల రేస్కి వచ్చేసి ఒకటి, వీళ్ళకి పురుషులకి 2 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే మహిళలకు వచ్చేసి క్రాస్ కంట్రీ వచ్చేసి ఒకటి, 10,000 మీటర్ల రేస్కి వచ్చేసి ఒకటి. అదే రెజ్లింగ్ వచ్చేసి పురుషులకు వచ్చేసి 3 పోస్టులు, అదే మహిళలకు వచ్చేసి 1 పోస్ట్ అనేది దీంట్లో ఉన్నాయి. అదే హ్యాండ్ బాల్ కి వచ్చేసి పురుషులకు వచ్చేసి 2 పోస్టులు, అదే మహిళలకు వచ్చేసి 2 పోస్టులు, మొత్తం టోటల్ గా 4 పోస్టులు ఉన్నాయి. అదే కబడ్డీకి వచ్చేసి పురుషులకు వచ్చేసి 2 పోస్టులు, అదే మహిళలకు వచ్చేసి 3 పోస్టులు, టోటల్ గా 5 పోస్టులు అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అదే క్రికెట్ కి వచ్చేసి టోటల్ గా 3 పోస్టులు అనేది దీంట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే వాలీబాల్ కి వచ్చేసి పురుషులకు వచ్చేసి 2 పోస్టులు, అదే మహిళలకు వచ్చేసి 2 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే హాకీకి వచ్చేసి పురుషులకు వచ్చేసి 2 పోస్టులు, అదే మహిళలకు వచ్చేసి 3 పోస్టులు, టోటల్ గా 5 పోస్టులు అనేది దీంట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే ఫుట్బాల్ కి వచ్చేసి మొత్తం టోటల్ గా 5 పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి గోల్ కీపర్ ఒకటి, డిఫెన్స్ కి 2, మిడిల్ ఫీల్డర్ ఒకటి, ఫార్వర్డ్ కి ఒకటి, మొత్తం టోటల్ గా 5 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి పురుషులకు వచ్చేసి 2 పోస్టులు, అదే మహిళలకు వచ్చేసి 2 పోస్టులు, టోటల్ గా 4 పోస్టులు అనేది దీంట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే బాస్కెట్ బాల్ కి వచ్చేసి పురుషులకు వచ్చేసి 3 పోస్టులు, మహిళలకు వచ్చేసి 2 పోస్టులు, టోటల్ గా 5 పోస్టులు అనేది దీంట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే బాక్సింగ్ వచ్చేసి పురుషులకు వచ్చేసి 2 పోస్టులు, అదే మహిళలకు వచ్చేసి 2 పోస్టులు, టోటల్ గా 4 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. గ్రూప్స్ వారీగా పోస్టుల విభజన వచ్చేసి గ్రూప్ సి కింద లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 కింద టోటల్ గా వచ్చేసి 21 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే గ్రూప్ డి కింద వచ్చేసి లెవెల్ 1 కింద 28 పోస్టులు, టోటల్ గా 49 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి లెవెల్ 1 ప్రకారం 10వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి వచ్చేసి ఇంటర్ లేదా ఐటీఐ అప్రెంటిస్షిప్ చేసిన ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4 అండ్ 5కి వచ్చేసి డిగ్రీ లేదా సమాన అర్హత కలిగిన అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. వయసు ఏజ్ లిమిట్స్ వచ్చేసి కనీసం 18 సంవత్సరాలైనా ఉండాలి. గరిష్టంగా వచ్చేసి 20 సంవత్సరాలు ఉండాలి. అది 1/1/2026 నాటికి 26 నాటికి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్ www.ner.indianrailways.gov.
డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫారంలో ఫోటో, సంతకం, విద్యార్హత మరియు క్రీడా సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సరిగా నమోదన చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దరఖాస్తు ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు, ఉమెన్స్, మైనారిటీ, ఈడబ్ల్యూస్కి వచ్చేసి రూ. 250 ఫీజు అనేది ఉంటుంది. ఇది ట్రైలర్లో పాల్గొంటే ఈ రూ. 250 అనేది రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. అదే ఇతరులకు వచ్చేసి ఓబీసీ, జనరల్కి వచ్చేసి రూ. 500 ఉంటుంది. వీళ్ళు ట్రైలర్లో పాల్గొంటే రూ. 400 అనేది వీళ్ళకి రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఎంపిక విధానం వచ్చేసి ఎంపిక క్రీడా ట్రైలర్ మరియు విద్యార్థుల ఆధారంగా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. మార్కులు పంపిణీ వచ్చేసి క్రీడా విజయాలకు వచ్చేసి 50 మార్కులు, గేమ్ స్కిల్, ఫిట్నెస్, కోచ్ పరిశీలనకు వచ్చేసి 40 మార్కులు, విద్యార్థులకు వచ్చేసి 10 మార్కులు, టోటల్గా 100 మార్కులకు అనేది దీంట్లో ఉంటుంది. కనీస అర్హత మార్కులు వచ్చేసి లెవెల్ 4 అండ్ 5కి వచ్చేసి 70 మార్కులు కనీస మార్కులను రావాల్సి ఉంటుంది. అదే లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి వచ్చేసి 65 మార్కులు, లెవెల్ 1కి వచ్చేసి 60 మార్కులు అనేది వీళ్ళకి క్వాలిఫైయింగ్గా తీసుకుంటారు. శాలరీ డీటెయిల్స్కి వచ్చేసి లెవెల్ 5కి వచ్చేసి బేసిక్ శాలరీ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు బేసిక్ శాలరీ అని ఉంటుంది. వీళ్ళకి అన్ని ఎలవెన్స్తో కలుపుకొని 40,000 నుంచి 47,000 నుంచి 60,000 వరకు వీళ్ళకి నెల శాలరీ అనేది వస్తుంది. అదే లెవెల్ 4 వాళ్ళకి వచ్చేసి బేసిక్ శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ శాలరీ ఉంటుంది. వీళ్ళకి అన్ని ఎలవెన్స్తో కలుపుకొని 42,000 నుంచి 55,000 వరకు వీళ్ళకి నెల శాలరీ అనేది వస్తుంది. అదే లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళకి అన్ని ఎలవెన్స్తో కలుపుకొని 38,000 నుంచి 50,000 వరకు వీళ్ళకి నెల శాలరీ అనేది వస్తుంది. అదే లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళకి అన్ని ఎలవెన్స్తో కలుపుకొని 35,000 నుంచి 47,000 వరకు వీళ్ళకి నెల శాలరీ అనేది వస్తుంది. అదే లెవెల్ 1కి వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళకి అన్ని ఎలవెన్స్తో కలుపుకొని 32,000 నుంచి 42,000 వరకు వీళ్ళకి అన్ని ఎలవెన్స్తో కలుపుకొని నెల శాలరీ అనేది వస్తుంది. లెవెల్ 4 అండ్ లెవెల్ 5 ప్రకారం ఈ పోస్టులన్నీ గ్రూప్ సి కిందకు వస్తాయి. ఉదాహరణకు వచ్చేసి అథ్లెటిక్స్, హాకీ, క్రికెట్, జాతీయ స్థాయి క్రీడాకారులకు ఉంటుంది. అన్ని యూనివర్సిటీ లేదా నేషనల్ లెవెల్ గేమ్స్ విజేతలకు ఇది అనేది లెవెల్ 4 అండ్ లెవెల్ 5 ఉంటుంది. దీంట్లో శాలరీ వచ్చేసి 42,000 నుంచి 60,000 వరకు అన్ని ఎలవెన్స్తో కలుపుకొని వీళ్ళకి శాలరీ అనేది ఉంటుంది. అదే లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ప్రకారం ఇది కూడా గ్రూప్ సి కింద వస్తాయి. కానీ దీనికి వేతనం స్కేల్ అనేది తక్కువ స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు వచ్చేసి క్రికెట్, హాకీ, బాక్సింగ్, కబడ్డీ క్రీడాకారులకు ఇది ఉంటుంది. జూనియర్ నేషనల్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళకి ఇవన్నీ వస్తుంది. ఇది శాలరీ వచ్చేసి 35,000 నుంచి 50,000 వరకు అన్ని ఎలవెన్స్తో కలుపుకొని వీళ్ళకి శాలరీ అనేది ఉంటుంది. అదే లెవెల్ 1కి వచ్చేసి ఇవి గ్రూప్ డి పోస్టులు. ఈ పోస్టులో వచ్చేసి ట్రక్ మెన్, హెల్పరు, క్లీనరు మరియు ఇతర ప్రాథమిక సిబ్బందికి నియమించబడతారు. వీళ్ళకి శాలరీ వచ్చేసి 32,000 నుంచి 42,000 వరకు అన్ని ఎలవెన్స్లు కలిపి ఉంటుంది. సాధారణ నియమాలు వచ్చేసి దరఖాస్తు చేసే ముందు అన్ని అర్హతలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన అభ్యర్థులు డిస్క్వాలిఫై అవుతారు. ఫైనల్ సెలక్షన్ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది వీళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. ట్రయల్ తేదీలు అనేది తక్షణమే ప్రకటిస్తారు. అధికారిక వెబ్సైట్ వచ్చేసి www.ner.indianrailways.gov.in ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ను తరచుగా సందర్శిస్తూ అప్డేట్స్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ముందుగా నేను తీసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.